నిన్న జరిగిన సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో సిఎస్కే తరపున 9th పొజిషన్ లో బ్యాటింగ్ వచ్చిన అతను సేమ్ మన ధోనిలాగే ఉన్నాడు భయ్యా. అతని బ్యాటింగ్ స్టైల్, అతని వాకింగ్ స్టైల్ సేమ్ ధోనిలాగే ఉంది కదూ. ఏంటి భయ్యా ఏమంటున్నారు? 9th పొజిషన్ లో బ్యాటింగ్ వచ్చింది మన ఎంఎస్ ధోనినా? ఊరుకోండి భయ్యా, ఏం మాట్లాడుతున్నారు? మన ధోని ఏంటి 9th పొజిషన్ లో బ్యాటింగ్ రావటం ఏంటి? అలా ఎప్పుడైనా జరిగిందా అసలు? ఎంఎస్ ధోని అంటేనే ఓడిపోయే మ్యాచ్ ని కూడా గెలిపించే మ్యాచ్ ఫినిషర్ భయ్యా. అలాంటిది అశ్విన్ ని ముందు పంపించి 9th పొజిషన్ లో మన ఎంఎస్ ధోని బ్యాటింగ్ వస్తాడు అసలు? ఇదే భయ్యా, ఇదే విషయం నిన్న సిఎస్కే మ్యాచ్ చూసిన ప్రతి ఒక్క ఎంఎస్ ధోని ఫ్యాన్ గుండెల్లో రేగుతున్న బాధ ఇదే. నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ లో మన మహేంద్ర సింగ్ ధోని వల్లే సిఎస్కే టీం ఓడిపోయిందని నా ఫీలింగ్. ఎందుకో తెలుసా భయ్యా? రవీంద్ర జడేజా, యష్ దల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మన సిఎస్కే కి 42 బంతుల్లో 105 పరుగులు చేయాల్సిన టఫ్ పొజిషన్ లో ఉంది. అలాంటప్పుడు ఎంఎస్ ధోని బ్యాటింగ్ కు రాకుండా రవిచంద్రన్ అశ్విన్ వచ్చి ఏమి రగదిస్తాడు అని బ్యాటింగ్ పంపారో నాకైతే అర్థం కావడం లేదు భయ్యా. మన ఎంఎస్ ధోని ఏం ఆలోచిస్తున్నాడో, సిఎస్కే ఫ్యాన్స్ అందరికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడో ఎవరికి అర్థం కావడం లేదు. చాలు భయ్యా, ఇక చాలు. ఇప్పటి వరకు మేము ఎదుర్కొన్న అవమానాలు చాలు. మిమ్మల్ని, మన సిఎస్కే టీం ని అదర్ టీం ఫ్యాన్స్ అందరూ ట్రోల్ చేస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాం. దయచేసి ఇలాంటి ప్రయత్నాలు మానేయండి ప్లీజ్. రాబోయే మ్యాచ్ లోనైనా టాప్ ఆర్డర్ లో వచ్చి ప్రతి ఒక్క సిఎస్కే ఫ్యాన్ గర్వపడేలా మీలో ఉన్న పాత వింటేజ్ ధోనిని బయటకు తీసుకురండి భయ్యా. మీరు ఆడబోయే సీజన్ ఇదే చివరిదో లేదో కాదో మాకు తెలియదు, బట్ నీ ఫ్యాన్ గా మేము కోరుకునేది ఒక్కటే భయ్యా. ఈ ఐపీఎల్ 2025 18th ఎడిషన్ లో మన తలా ఎంఎస్ ధోని సెంచరీని చూడాలని ప్రతి ఒక్క సిఎస్కే ఫ్యాన్ కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ కోసమైనా ఒక్కసారి టాప్ ఆర్డర్ లో వచ్చి ప్రతి ఒక్క సిఎస్కే ఫ్యాన్ మేము గల్లెగరేసి ఎంఎస్ ధోని ఫ్యాన్ అని చెప్పుకునేలా చెయ్యండి భయ్యా ప్లీజ్.